మొన్న ఈద్‌కి పాకిస్తానీస్ ఇంకా అరబ్స్ ఈ రెసిపీని చేసి టిక్‌టాక్ నిండా ఒకటే పోస్ట్‌లు పెట్టారు. చూడ్డానికి నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అందుకే నేను కూడా ట్రై చేశాను. దీని పేరు అరేబియన్ పుడింగ్ అనమాట. మరి టిక్‌టాక్ ఇండియాలో బ్యాన్ అయింది కాబట్టి ఈ రెసిపీ మీ వరకు రావాలంటే నేను చేసి పెట్టాలి కదా! తప్పదు. కంపల్షన్ అయిపోయింది. సర్లే రెసిపీ చాలా ఈజీ. ఒక కప్పులో పాలు తీసుకొని ఆ పాలల్లో షుగరు ఇంకా కస్టర్డ్ పౌడరు కొంచెం యాలకుల పొడి వేసి బాగా మరిగించి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకో కప్‌లో ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మంచి మలై తీసుకొని అందులో కండెన్స్డ్ మిల్క్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక డిష్ తీసుకుని అందులో క్రస్ట్ కట్ ఆఫ్ చేసిన వైట్ బ్రెడ్ వేసుకోవాలి. ఇందులో మనకి ఏమాత్రం హెల్త్ కాన్షియస్నెస్ అక్కర్లేదు. బ్రౌన్ బ్రెడ్ అవన్నీ వాడకండి. వైట్ బ్రెడ్ వేసుకోండి. వైట్ బ్రెడ్ని కట్ చేసి అదొక లేయర్, దాని మీద ఈ కస్టర్డ్ మిల్క్, ఆ క్రీమ్ ఇంకా కండెన్స్డ్ మిల్క్ ఒక లేయర్. అట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా లేయర్ల మీద లేయర్లు అన్నీ పోసుకుని వేసుకొని దానిపైన కొంచెం కట్ చేసిన బాదాం పిస్తా వేసుకొని నేను కొంచెం మనకి కుంకుమ పువ్వు అంటారు కదా అది కూడా వేసాను. ఇవన్నీ వేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎంత ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెడితే అంత టేస్ట్. దీన్ని నెక్స్ట్ డే తీసుకుని కప్పులో వేసుకుని తింటే ఉందిరా చారి, అదేదో ఇన్స్టాగ్రామ్ పేజ్లో చెప్పినట్టు నోట్లో బ్లాస్టే కేక.